నెక్స్ట్ 5వ తరగతిలో 6వ లెసన్ నీరు ఎంతో విలువైనది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుందాం. వాటి వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది, అవి నోట్ చేసుకోండి. ఆనకట్ల వలన ఆర్థిక, పర్యావరణ, సామాజిక ఫలితాలు ఉన్నాయి. ఆనకట్ల వలన ఏ ఫలితాలు ఉన్నాయంట? ఆర్థిక, పర్యావరణ, సామాజిక. ఇక్కడ ఆనకట్ల వలన లేని ఫలితము అని అడుగుతాడు. ఈ 3 ఇచ్చి ఇంకోటి ఇస్తాడు ఏదైనా. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్థిక, పర్యావరణ, సామాజిక ఫలితాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక నిర్మాణాలు 2. అవేంటంటే నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం 2 కూడా ఈ కృష్ణానదిపై నిర్మించడం జరిగింది. ఇవేంటంటే బహుళార్థక సాధక నిర్మాణాలు. నెక్స్ట్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద సరార్థన్ కాటన్ బ్యారేజ్ కట్టారు. దీనినే ధవళేశ్వరం ఆనకట్ట అంటారు. రెండు అదే. అండ్ నెక్స్ట్ ఈ ధవళేశ్వరం ఆనకట్ట ఎక్కడుందంటే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంకి, పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరంకి మధ్యలో ఉన్నది ఈ ధవళేశ్వరం ఆనకట్ట అనేది. ఈ ధవళేశ్వరం ఆనకట్ట తూర్పుగోదావరి జిల్లాకి ధవళేశ్వరం వద్ద, పశ్చిమ గోదావరి జిల్లాకి విజయేశ్వరం వద్ద మధ్యలో ఉన్నదన్నమాట. అంటే కృష్ణానదిని తూర్పుగోదావరిని, పశ్చిమ గోదావరిని వేరు చేసేదే ఈ గోదావరి నది కదా. ఈ గోదావరి నది మీద ధవళేశ్వరంకి, విజయేశ్వరంకి మధ్యలో నిర్మించిందే ధవళేశ్వరం ఆనకట్ట. నెక్స్ట్ కృష్ణానది. ఈ కృష్ణానది భారతదేశంలోని పొడవైన నదుల్లో 4వ స్థానంలో ఉంది. భారతదేశంలో పొడవైన నదుల్లో 4వ స్థానంలో ఉన్నది ఏది అంటే కృష్ణానది. ఇది ఎక్కడ పుట్టిందంటే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద, ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుంచి 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. అంటే దీని యొక్క పరివాహక ప్రాంతం 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉందంటే 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. అవి ఏంటి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అడుగుతాడు ఏమని అడుగుతాడంటే, ఇక్కడ అడగదగ్గ బిట్లు ఏంటంటే కర్ణాటక పొడవైన నదుల్లో ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. కృష్ణానది ఎక్కడ జన్మించిందంటే పశ్చిమ కనుమలోని మహాబలేశ్వరం వద్ద జన్మించింది. కృష్ణానది యొక్క పొడవు 1400 కిలోమీటర్లు. నెక్స్ట్ కృష్ణానది ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ప్రవహిస్తుంది. అంతకుముందు మనకి కర్నూలు జిల్లానే ఉండేది. కర్నూలు జిల్లా, దీన్నే 2 జిల్లాలుగా చేశారు. గుంటూరు జిల్లా, ఈ గుంటూరు జిల్లాని 2 జిల్లాలు చేశారు, గుంటూరు, బాపట్ల. అండ్ కృష్ణా జిల్లాలో అంటే దీన్నే 2 జిల్లాలు చేశారు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అని. వీటిలలో ఈ కృష్ణానది ప్రవహిస్తుంది. అయితే కృష్ణానదికి కొన్ని ఉపనదులు ఉన్నాయన్నమాట. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏ ఎగ్జామ్ అయినా సరే అడగదగ్గ బిట్ ఏదంటే ఇదే. కృష్ణానది యొక్క ఉపనది ఏది? కృష్ణానది యొక్క ఉపనది కానిది ఏది అంటాడు. కృష్ణానది యొక్క ఉపనది ఏది అంటే భీమా నది. చాలా చాలా ఇంపార్టెంట్. భీమా నది, నిరా నది అండ్ పాలెం, వైరా నది. ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా కొన్ని గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. వాటిలో మీరు ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. భీమా నది, నిరా నది, పాలెం, వైరా నది అండ్ ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. ఈ 3 గుర్తుపెట్టుకోండి బాగా. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. తర్వాత భీమావతి, తర్వాత వైరా నది, నెక్స్ట్ గాయత్రి నది, కోయనా, నెక్స్ట్ మున్నేరు నది, పంచగంగా నది, వేమనా నది. ఇవన్నీ కూడా కృష్ణానదికి ఉపనదులు. భీమా, నిరా, పాలెం, వైరా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, గాయత్రి, కోయన, మున్నేరు, పంచగంగ, వేమన. ఇవన్నీ కూడా కృష్ణానదికి ఉపనదులు. నెక్స్ట్
ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాక్షికంగా వేరు చేస్తూ చివరగా కృష్ణా జిల్లాలోన హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ హంసల దీవి వద్ద కృష్ణానది హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోదగింది ఇక్కడ నాగార్జున సాగర్ గురించి. నాగార్జున సాగర్కి 2 కాలువలు ఉంటాయి. అది కుడివైపున ఉండే కాలువ అండ్ ఎడమవైపున ఉండే కాలువ. ఈ కుడివైపున ఉండే కాలువని జవహార్ కాలువ అంటారు. ఈ బిట్టుని చాలాసార్లు అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్టు కూడా. నాగార్జున సాగర్కి కుడివైపున ఉన్న కాలువ ఏదంటే జవహార్ కాలువ. ఇది ఏ జిల్లాలో ప్రవహిస్తుందని అడిగాడండి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఈ జవహార్ కాలువ ఏ జిల్లాలో ప్రవహిస్తుందని అడిగాడు. నాగార్జున సాగర్కి కుడివైపున ఉండేది కాలువ జవహర్ కాలువ, ఎడమవైపున ఉండే కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. దీన్ని లాల్ బహదూర్ కాలువ అంటారు. పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు 1967లో కృష్ణానదిపై నిర్మించారు. 1967లో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా అయిన నాగార్జున కొండ దగ్గర అండ్ తెలంగాణలో నల్గొండ మధ్యలో ఉంది. 2 రాష్ట్రాలకు మధ్యలో. ఇది ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో ఇదేమో పల్నాడు జిల్లా నందికొండ అండ్ ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి నల్గొండ జిల్లా. ఈ రెండింటి మధ్యలో ఈ నాగార్జున సాగర్ని కట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుందంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉంది కృష్ణానదిపై. అయితే దీని పొడవు 1.2 కిలోమీటర్ పొడవైంది. ఈ ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్లు. దీన్ని 1957లో అప్పుడు కడితే అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దీన్ని ప్రారంభించారు. 1957లో అప్పటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు దీనిని ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు కాబట్టి దీనికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ కృష్ణానది ఒడ్డున కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ఉన్నాయి. అవేంటంటే మహాబలేశ్వరం, అలంపూర్ జోగులాంబ, ఇది తెలంగాణలో ఉంది. ఇది మహారాష్ట్రలో ఉంది మహాబలేశ్వరం అనేది. నెక్స్ట్ విజయవాడలో కనకదుర్గమ్మ. నెక్స్ట్ అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి. ఈ 4 కూడా పవిత్ర స్థలాలు. నెక్స్ట్ అమరావతి నది ఒడ్డున కొన్ని ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. అవేంటంటే మహారాష్ట్రలో 2 ఉన్నాయి, సంగలి, కరడ అనే నగరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనే నగరం ఉంది. ఈ 3 కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ కరువులు, వరదలు. 2009వ సంవత్సరంలో కర్నూలు నగరాన్ని తుంగభద్ర నది వలన వరదలు వచ్చాయి. 2009వ సంవత్సరంలో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరదలు వచ్చాయి. తర్వాత 2019లో కూడా కృష్ణానది పొంగింది. ఈ 2 కూడా వరదలకు సంబంధించింది. ఇందులో చెప్పుకోదగిన వీటిలో ఇంకంత నుంచి ఇంకేమీ లేవు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నా వీడియోలని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఆల్ అనే సింబల్ ఎంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.